ప్రభుత్వ పరిపాలన అయితే బాగుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది. అంటే డెవలప్మెంట్ అంటే ఏం కనిపిస్తుంది సార్ మీకు? డెవలప్మెంట్ అంటే అమరావతి డెవలప్మెంట్ కాపాడుతుంది. అది మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉంది సార్? సంక్షేమ పథకాలు అంటే అవి కొందరికి మంచిదే, కొందరికి గవర్నమెంట్ చేస్తుంది, కావాలని చేస్తుంది. అంటే వాళ్ళ అవసరం గురించి చేసుకుంటున్నారు వాళ్ళు. మరి అంటే వాళ్ళ అవసరానికి కానీ అంతేగా, అంతే మరి. సార్ మరి అంతేకాకుండా డెవలప్మెంట్ అయితే అది కాదు. అసలు గత గవర్నమెంట్ లో ఎలా ఉంది సార్? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఏపీలో పర్లేదు మేడం. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అంటే ఎలా ఎలా బెటర్ అనిపిస్తుంది సార్? రోడ్స్ అవి కొంచెం బెటర్ అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్స్ అంత భయంకరంగా ఉండేది. నో ఇట్స్ ఓకే సార్. మరి ఇన్నాళ్ళు మీరు మీ తెలంగాణ కాబట్టి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణను కూడా డెవలప్మెంట్ చేశారు కాబట్టి అసలు ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుంది మేడం. తెలంగాణలో అయితే ఈ డిడ్ లాట్. తెలంగాణను బాగా డెవలప్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా క్రెడిట్ మీరు? ఎస్ ఇస్తాం. ఈ టీవీలు, ఈ యూట్యూబ్లు ఇవన్నీ కేసుల మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో తొక్కితే శుభ్రంగా ఇంకా టాప్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని నా ఉద్దేశం. ఒక్కళ్ళని కూడా ఇడ్చకుండా మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత డిలే చేస్తుందో కూడా నాకు అర్థం కావటం లేదు. ప్రతివాడు ఇదిగో పెడతాం, అదిగో పెడతాం అంతగానో మాట్లాడుతుంది ఆ పొగరమోతు రోజా. అంబటి రాంబాబు మినిస్టర్ చేసి ఇప్పుడు జగన్ దగ్గర బానిసత్వమే కదా వాడు చేసేది. కొడాలి నాని వాడెవడు అసలు? వాడికి ఏబిసిడీలు కూడా రావు. అట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రాజ్యం వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఇగో రేపు మేమే వస్తామంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్లో భయాన్ని సంకల్పిస్తున్నారు. ప్రజల్లో వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇది మాత్రం గ్యారంటీ అమ్మ. నేను హైదరాబాద్ వాడిని అయినా కూడా మామూలుగా నేను చెప్తున్నాను అన్నమాట. ఏ రోజైతే ఎక్కువ కూడా ఎవరు మాట్లాడటలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వాడు తొర్రిపల్లోడు, వాడి పేరేంటి, నెల్లూరుడు, పేరు నానే కదా వాడు. ఈ నలుగురిని ఏ రోజైతే తీసుకెళ్ళి జైల్లో పెట్టి తొక్కి తన్నారు, ఆ రోజు మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా సార్? మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కదా. వాళ్ళని ఏం చేయాలని నేను అనటం లేదు. ఇది మరీ ఓవర్ కదమ్మా. మనుషుల్ని ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాక్కరావడం సమంజసమేనా అసలు? పోనీ టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు తప్పు లేకుండా మాట్లాడతారు, అది వాళ్ళది తప్పు లేదు అని నేను అనటం లేదు. కానీ వీళ్ళది మరీ ఘోరం కదమ్మా. ఆడజాతినే నాశనం పట్టిస్తున్నారు. వాడెవడు, జోగి రమేష్, వాడు ఒట్టి వెధవ. అందుకొరకే వాడిని ఏమన్నారు, భూటాన్ మొహం కూడా అన్నారు. భూటానే కదా, భూటాను నేపాల్ మొహం. వీళ్ళందరినీ గాలికి వదిలేసినట్లు అయిపోయింది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఏ రోజైతే ఈ 5-6 మందిని తీసుకెళ్లి జైల్లో వేసి మక్కిలేరు, వాళ్ళు చెప్తే వినమ్మా, వాళ్ళు తప్పు చేశారనుకో వీళ్ళని ఇద్దరిని ఓ చోటే వేయాలి. ఇద్దరిని ఓటే వేసి ఇద్దరిని తొక్కాల. నేనేం తెలుగుదేశం అని, నేను యాక్చువల్గా నేను టీడీపీనే మొదటి నుంచి. మా అన్నగారు ఎన్టీఆర్ 83 నుంచి నేను టీడీపీ అభిమానిని, అంతే అభిమానినే. కానీ నేను కార్యకర్తను అది ఇది ఏం కాదు. అందుకొరకే తెలుగుదేశం వాడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు కదా. తప్పు చేసే మాత్రం తొక్కేమండి. నేను కూడా అదే మాట చెప్తాను. బాబు గారు చెప్పిన మాటే నేను చెప్తున్నాను. తీసుకెళ్ళి తొక్కేయాలి. తొక్కి కాళ్ళు చేతులు ఇర్రగొట్టేసి ఇంకోసారి ఆడవాళ్ళ జోలికి పోకుండా చేయాలి. ఆ రోజు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా పాడి పంటలతో తులతూగుతుందని నేను కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా అసలు డెవలప్మెంట్ విషయానికి వస్తే డెవలప్మెంట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ టాప్. నేను 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వస్తా. రేపు అమరావతి వెళ్తా. అంటే నా సొంత స్టేట్ కాబట్టి చూడటానికి వెళ్తా. మన ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుంది ఏంటి అని. మరి వాళ్ళు చూసారో లేదో కూడా తెలియదు.
కనీసం అమరావతి పోయే హక్కు వాళ్ళకి లేదమ్మా, చూసే హక్కు వాళ్ళకి లేదు. ఈవెన్ దో టీడీపీలో కూడా ఉన్నారు, గూండాలు ఉన్నారు, రౌడీల్లో ఉన్నారు. ఆయన ఊరుకోడు. ఆయన మన సొంత కిరణ్నే తీసుకెళ్ళి జైల్లో తొక్కారు. మరి వీడు ఎవరినన్నా తొక్కాడు జగన్? వాడి భయం వాడిది. అస్సలు యాక్చువల్గా చెప్పాలంటే వీడి కేసులు 22 కేసులు ఉన్నాయి కదా వీడి మీద, జగన్ గాడి మీద. కేంద్ర ప్రభుత్వము సహకరిస్తుందేమో అన్న అనుమానం ప్రతి ఒక్క మనుషుల్లో కనపడుతుంది. కాకపోతే ఏంటంటే మనకు చాలా సహాయం చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం కానీ ఎవరైనా సరే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట అన్నారనుకోండి తీసుకెళ్ళి తొక్కుతారు. కానీ వాళ్ళు అనటలే. మరి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత డెవలప్మెంట్ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? వీడు ఏం చేశాడు గత 5 ఏళ్లలో? నాశనం పట్టించాడు కదా. చేశాడో లేదో తెలియదు. ఉన్న రోడ్లను తొక్కుకుపోయాడు, ఉన్న డబ్బుని పంచాడు. ఇప్పుడు రేపు మేమే వస్తామంటే ఆ అహంకారం అంతా ఎక్కడుంది? ఫారిన్ డబ్బులు, దుబాయ్ డబ్బులు, ప్రతి చోట మూటలు ఉన్నాయి. వాడు అదే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడేమో కానీ మొన్న ఎలక్షన్లో చూసేగా తీసుకున్నారు, ఓటేయలేదు. అంతే కదమ్మా. నాకు 40% ఉంది, నాకు 40% ఉంది. నీ 40% ఉంటే ఎవడికి లెక్క? రేపు ఆ 40% కూడా నీకు రావు. ఖచ్చితంగా రాదమ్మా, ఖచ్చితంగా రాదు. నేను హైదరాబాద్ వాడిని అయినా కూడా నేను చెప్తున్నాను, నా సొంత స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను చెప్తున్నాను. తెలంగాణలో కామ్గా నడుస్తుంది నాన్న. కూటమి ప్రభుత్వంలో ఏ తప్పు జరగటం లేదు, జరగదు కూడా. జరగదు అని మనం చెప్పలేము. ఇంతవరకు అయితే జరగలేదు. ఎక్కడ జరిగిందంతా వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది. దాన్ని అన్నింటినీ వాళ్ళు ప్రజలకి వచ్చి స్టేజీ మీద కానీ లేదా ఎక్కడున్నా కానీ వివరణ ఇవ్వాలి. దానికి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎంగా ఆయన వచ్చి వివరణ ఇవ్వాలి. సార్ మరి అంటే ఇప్పుడు ప్రభుత్వమే ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, మరి ఎందుకు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు? మరి అన్ని లోపాలు జరిగినప్పుడు ఒకవేళ ఆ గవర్నమెంట్లో తప్పులు జరిగినాయి అనుకుంటే మరి ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది. యాక్షన్ తీసుకోకుండా ఉండరు. యాక్షన్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు. దీనిలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. రేపు ఆయన ఒక్కడే కాదు, ఇంకా వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఆ గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి అన్ని లైన్లోకి వస్తాయి. కాదు, మీరు ఇంతకు ముందు కూడా ఆయన సీఎం అయి ఉంటారు. మీరు అంటే ఏజ్ లో ఉన్నప్పుడు, మీరు ఉద్యోగం చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికి ఆయనలో ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడే బాగుంది. అప్పుడు చెప్పకూడదు కానీ హైటెక్ సిటీ హైదరాబాద్ అంతా బాగు చేశారు. ఇప్పుడు పర్వాలే, మన దేశాన్ని పట్టుకుని మన రాష్ట్రాన్ని పట్టుకుని చేస్తున్నారు. అది మరి ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి మరి పని చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారు అనుకుంటున్నారా? బాగా చేస్తున్నారు.